నేడు కరీంనగర్ దేవుళ్ళపురి బ్రహ్మంగారి టెంపుల్లో శ్రీ ఆది శంకరాచార్యుల జయంతి ఉత్సవ కార్యక్రమంలో మన అద్వైత సిద్ధాంత శోభకుడిగా హిందువులకు నిత్య స్తోత్రాలను అందించిన అపర సరస్వతిగా ఆలయ స్థాపనకు నడుం బిగించిన సాధకుడిగా జగద్గురు ఆది శంకరాచార్యులు తలపెట్టిన కార్యం అంటూ లేదు. ఈనాడు మే 12వ తారీఖు జయంతి సందర్భంగా వారికి ఇవాళ ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరుగుతుంది. అంతేకాకుండా మన ఆది శంకరాచార్యులు కేరళలోని కాలడిలో ఆరాధ్య శివగురువు దంపతులకు జన్మించినటువంటి శంకరాచార్యులు చిన్నతనం నుంచి ఏక సంతాగ్రహి బాల్యంలోనే తండ్రి చనిపోవడంతో తల్లి కుమారుడికి ఉపనయం చేయించింది. చిన్నతనంలోనే వేదాంతాలను ధర్మశాస్త్రాలను ఆపోసన పట్టి శంకరులు తల్లి అగును అనుమమ స్థితితో సన్యాసాన్ని స్వీకరించి గురువును అన్వేషిస్తూ యంత్రాన్ని సాగించారు. గోవింద భగవద్గీతులుగా గురువుగా భావించి పాదపూజ చేశారు. గురు సేవతోనే జనార్జన జరుగుతుందని ప్రపంచానికి తెలియజేశారు. 32 ఏళ్ళు మాత్రమే జీవించిన శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతాన్ని బోధించేందుకు ఆసేతు హిమాచల ప్రయాణించారు. తమిళనాడులోని కంచి నుంచి అసోం వరకు కేదార్నాథ్ బద్రీనాథుల నుంచి కాశీ దాకా గంగానది నుంచి పూరి జగన్నాథ్ వరకు ఇలా భారతదేశం నలుమూలల దాదాపుగా 3 సార్లు ఆధ్యాత్మికంగా యాత్రలు కాలినడకలో కొనసాగించినటువంటి గొప్ప మహనీయుడు ఆది శంకరాచార్యులు. ఆ ప్రయాణం సాగిస్తూనే సన్యాస వ్యవస్థను 10 రకాలుగా వర్గీకరించారు. నేటికి సన్యాసాన్ని కొనసాగిస్తున్న వారిని ఆ పేర్లతోనే పిలుస్తున్నారంటే ఆ ఘనత గౌరవ ఆది శంకరాచార్యులకే. జీవాత్మ పరమాత్మ ఒకటేనంటూ అద్వైత సిద్ధాంతాన్ని బోధించిన శంకరాచార్యులకు ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో శివైక్యం పొందారని చెబుతున్నారు. సమస్త జగద్గురు అప్పటి పూజ అందుకుంటున్న శంకరాచార్యులు భక్త మార్గంలో ప్రయాణించుకునే వారికి ఎన్నో స్తోత్రాలను అందించారు. బాల బ్రహ్మచారిగా ఓసారి శంకరాచార్యులు భిక్ష కోసము ఒక ఇంటికి వెళ్ళారు. ఆ క్షణంలో పేదింటి ఇల్లాలు దగ్గర భిక్ష వేసేందుకు ఏమీ లేక తాను ఉపవాసం విడిచినప్పుడు తినేందుకు ఉంచుకున్నటువంటి ఉసిరికాయనే శంకరాచార్యులకు ఇచ్చిందట. దానికి చలించిపోయినటువంటి శంకరాచార్యులు ఆ క్షణం లక్ష్మీదేవిని పూజిస్తూ కనకదార స్తోత్రాన్ని అక్కడే చదివారట. అప్పుడు శ్రీలక్ష్మి కరుణించి బంగారు ఉసిరికాయల్ని ధారంగా కురిపించింది. కనకదార స్తోత్రంతో పాటు సామాన్యుల నుంచి తలలు పండిన పండితుల వరకు అంతా చదువుకునే దాదాపు 180 స్తోత్రాలను గ్రంథాలుగా రచించి మన సోదరి చదువుకున్నటువంటి శివానందల హరి మహిషాసుర మర్దిని భోజ గోవింద కాల భైరవాష్టకం గణేశ పంచరత్నం అన్నపూర్ణ స్తోత్రం వంటివన్నీ అందించింది ఆయనే. మహాభాగవతంలో అంతర్భాగ భక్తులైనటువంటి ప్రాధాన్యాన్ని గుర్తించి గీతాభాష్యం రచించి కూడా శంకరాచార్యులు అదేవిధంగా కొల్లూరు, ముఖలాంబిక, విజయవాడ, కనకదుర్గ, శ్రీశైల, మంబరాంబిక, కంచి కామాక్షి ఇలా శక్తి స్వరూపులైనటువంటి కొలువైన దేవాలయంలో శ్రీ శంకరాచార్యుని ఏర్పాటు చేసిన ఘనత కూడా శంకరాచార్యులది. ఇక నుంచి కంచిలోని యోగలింగము, శృంగేశ్వర లింగము, భోగిలింగము, నేపాల్లోని పరమలింగము, కేదార్నాథ్ ముక్తిలింగము, చిదంబర లింగంలోని మోక్షాన్ని స్థాపించినటువంటి అపర భగీరథుడు ఆది శంకరాచార్యులు. బద్రీనాథ్ వెళ్ళిన శంకరాచార్యులకు స్వప్నంలో బదరీనాయుడు అని కనిపించింది. అలకలో తన ఉనికిని తెలియజేశాడు. దాంతో ఆ విగ్రహాన్ని వెలికి తీసిన అక్కడే ప్రతిష్ఠించారు. ఆ తర్వాత వేషంలోని 4 దిక్కుల్లో మఠాలను ఏర్పాటు చేసి ఉత్తరాదిలోని బద్రికాశం, జ్యోతినగర్ పీఠంలో, పశ్చిమ శారదా పీఠంలో, తూర్పులో గోవర్ధని పీఠం, దక్షిణాదిలో కర్ణాటకలోని చిక్కుమరంబులలో శృంగేరి శారదా పీఠాన్ని స్థాపించినటువంటి శంకరాచార్యులు కాశ్మీర్లోని ఆలయం ఉంది. ఇలా అనుక్షణం ధర్మస్థాపనతోనే అద్వైత సిద్ధాంతం కోసం తపించిన శంకరాచార్యులు సన్యసించేందుకు తన తల్లికి మాట ఇచ్చినట్లుగా
మరణించినట్లు ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహించిన పుత్రుడిగా తన ధర్మాన్ని న్యాయాన్ని కొనసాగించినటువంటి వ్యక్తి మన ఆది శంకరాచార్యులు. అటువంటి మహానుభావుడు గొప్ప శక్తిగా ఎదిగినటువంటి నాయకులు ఒక యావత్ ప్రపంచంలోనే గొప్ప కవిగా గావించినటువంటి శక్తి. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. నేను విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడును పాములపర్తి వేణుగోపాలాచారి. జై విశ్వకర్మ.